SSMB 29 వస్తుంది కదా రాజమౌళి. సో అసలు ఫస్ట్ దీని మీద మీ అభిప్రాయం? మాదైతే ఇంకా మామూలుగా లేదు భయ్యా. ఈ సినిమా ఏంటంటే ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పటిదాకా వచ్చే సినిమాలన్నీ ఒక లెక్క, ఇప్పుడు ఈ సినిమా ఇంకొక లెక్క. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లకు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా 1,00,000 కోట్ల కంటే తగ్గదు పోయింది. ఇది పక్క. ఇది ఎందుకంటే ముఫాసా అనే సినిమా ఇప్పుడు ఇంతకుముందు ఎంతో మంది హీరోలు చెప్పారు, కానీ మహేష్ బాబు లాంటి పెద్ద హీరో అంటే ఇంత పెద్ద హీరో, ఆయన ఒక యూనివర్సల్ స్టార్. ఆయన మహేష్ బాబు అంటే అసలు చెప్పలే ఎక్కడ. ఇప్పుడు మన టాలీవుడే కాదు, ఎక్కడైనా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే మహేష్ బాబునే మించిన హీరో అయితే ఎవరు లేడు. ఖచ్చితంగా ఈ సినిమా ముఫాసా సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు కొట్టబోద్ది. కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఈ 1,00,000 కోట్లు రావాలంటే వాళ్ళు సినిమాను కూడా దానికి తగ్గట్టు ప్రమోషన్ చేయాలి. అంటే పక్క భాషలో, ఇంకో భాషలో, హాలీవుడ్లో, చైనాలో, జపాన్లో, రష్యాలో మొత్తం ప్రపంచం మొత్తంగా రిలీజ్ చేస్తే ఈ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు కొట్టకపోతే 1,00,000 కోట్లు కొట్టకపోతే నేను హైదరాబాద్లో పారిపోతాను. కనపడండి ఇంకెక్కడ. ముఫాసా వాయిస్ ఓవర్, వాయిస్ ఓవర్ 1,00,000 కోట్లు కొట్టుద్ది ఖచ్చితంగా. ఖచ్చితంగా SSMB ఎంత కొట్టుద్ది ఆ లెక్కన వస్తే? ఇంకా SSMB అయితే ఇంకా అది ఇంకా 1,00,000 కోట్లు ఇంకా చెప్పాలి, ఇంకా దాటేస్తుంది. కానీ సినిమా కూడా దాని తగ్గట్టు ప్రమోషన్ చేయాలి. మళ్ళీ ప్రమోషన్ చేయాలి, సినిమా అన్ని దగ్గర పెట్టాలి. ఎక్కడ సినిమా అదే ఇప్పుడు హైదరాబాద్ లోనే ఒక 10 థియేటర్లు పెట్టి ఏదో ఒక 4 థియేటర్లు పెడితే అట్టే జరగదు. అన్ని థియేటర్లు ఉండాలి ఇంచుమించుగా. అంటే అన్ని థియేటర్లు పెట్టాలి, పక్క స్టేట్లో పెట్టాలి, ఆ స్టేట్లో పెట్టాలి, అన్ని జిల్లాలో పెట్టాలి, పక్క రాష్ట్రాల్లో పెట్టాలి, అన్నింటిలో పెడితే అవుతుంది. అంతేగాని ఎక్కడ పెట్టకుండా మాత్రం అవ్వదు. మళ్ళీ ఇది కూడా ఇస్తున్నాం మరి క్లారిటీ. మళ్ళీ ఎక్కడ పెట్టకుండా ఎక్కడైనా ఒక్క థియేటర్లు పెట్టి, హైదరాబాద్లో ఒక 10 థియేటర్లు పెట్టి ఎక్కడో ఒక్క థియేటర్లు పెట్టి జరగదు. అన్ని దగ్గర ఆడించాలి. మళ్ళీ అక్కడైతే మాత్రం అవుతుంది. ఎందుకంటే మహేష్ బాబు పెద్ద స్టార్ అయినా. ఈసారి క్యారెక్టర్లన్నీ చూస్తారు మహేష్ బాబు ఫస్ట్ నుంచి. క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్ అడవిలో టార్జన్ టైప్ లో ఉంటదంట. అదే రకరకాలు అంటున్నారు. అడవిలో టార్జన్ అంటాడు, జుట్టు 7 నుంచి 7 దాకా ఉంది, గడ్డం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, ఏదో అడవి ప్రాంతం ఉంది, ఇసుక, సముద్రం, రకరకాలు ఉంది. చూద్దాం, అది వచ్చేదాకా వెయిటింగ్ చేసింది. తెలియదు కదా ఎవరికి. జనవరికి స్టార్టింగ్ అవుతుందంట షూటింగ్. అదే అవుతుందన్నారు, కానీ అది ఎప్పుడు అవుద్దో ఏందో ఎవరు చేస్తారో ఎవరికి తెలియదు కదా. క్లారిటీ అయితే లేదు. అది మనం అనుకోవాల్సింది. అది అటువంటి పోతే బాగుపోలే, లేదా ఇంకో ట్రిపులరా, ఇంకో డబలరా, ఇంకా అవన్నీ మన చేతులు లేవు. ఆడ ఏం డిసైడ్ అవుతుందో అక్కడ ఏం డెసిషన్ చేస్తారో వాళ్ళకి ఇష్టం. అది రాజమౌళి ఇష్టం అది అంతా.